పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తుంది. ప్రతి గింజ కేంద్రం కొనాలి, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగింది. ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు అన్ని పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా కొత్త కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు 60 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాన్నారు, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహకారం చేస్తానని ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో ముసలి కన్నీరు కాలుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్ గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెట్రోల్ పెంపు ధరల దృష్టి మరల్చడానికి కొరకు మాత్రమే చేస్తోంది, రైతుల మీద ప్రేమతో కాదు. అదేవిధంగా యూరియాకు సంబంధించి కూడా రాబోయే కాలంలో సీరియస్ గా ఈ ప్రభుత్వం, ఎందుకంటే కేంద్రం మాత్రమే తయారు చేయగలుగుతుంది, కేంద్రం మాత్రమే సప్లై చేయాలి. కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్రంలో మీకు సంబంధించినటువంటి యూరియా విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం చేయొద్దు, తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని సందర్భంగా కోరుతా ఉన్నాను.